శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు ఏమి చెయ్యాలి, ఏమిటి, ఏ నియమాలు పాటించాలి, ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ పూజ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు అక్షయం అంటే తరగనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేది అనేటువంటి అర్థం. అంటే ఈరోజు చేసినటువంటి దానం కానీ, ఈరోజు చేసినటువంటి పూజ కానీ, ఈరోజు చేసినటువంటి జపం కానీ అక్షయం అంటే మనకి ఎప్పటికీ తరగనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. ఈ అక్షయ తృతీయ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. స్నానం అంటే ఎలా చేయాలి, ఈ స్నానం చేయడం వల్లే అంత ఫలితమా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా చాలా పుణ్యం. ఎందువల్ల అంటే అండి, ఈరోజు చేసినటువంటి స్నానానికి చాలా గొప్ప విశిష్టత కూడా చెప్పబడింది. ఇది నదీ స్నానం చేయాలి. ఈ నదీ స్నానం చేయలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇంట్లో అయినా సరే కాస్త చేసేటువంటి జలంలో గంగాజలం కలుపుకొని చేసినట్లయితే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. గంగా స్నానం యదా పుణ్యం త్రేతాయాం యుగ సంభవే తత్సర్వం లభతే పుణ్యం అక్షయ తృతీయే దినే. అంటే అక్షయ తృతీయ రోజు స్నానం చేసినట్లయితే గంగాజలంతో త్రేతాయుగంలో మనం గంగా స్నానం చేస్తే ఎంతైతే ఫలం వస్తుందో, ఈ అక్షయ తృతీయ రోజు చేసినటువంటి స్నానానికి కూడా త్రేతాయుగంలో కూడా మనం చేసినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. ఈ అక్షయ తృతీయ రోజు శ్రీ మహావిష్ణువుని పూజ చేయాలి. లక్ష్మీదేవితో సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి పూజ చేయాలి. తులసి దళాలతో అర్చన చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. లక్ష్మీ అష్టోత్తరంతో కూడా పూజ చేయాలి. నమాధవ సమోదేవో నగంగా సమో నది న అక్షయ్య తృతీయ తిథి పుణ్యదా భువి. మాధవుడికి సమానమైనటువంటి దేవుడు లేడు, గంగతో సమానమైనటువంటి నది ఇంకొకటి లేదు. అలాగే తిథులలో అక్షయ తృతీయని మించినటువంటి తిథి లేదు అనేటువంటి అర్థం. ఈరోజు చేసినటువంటి దానం ఏదైతే ఉందో అది చాలా గొప్ప ఫలితాన్ని, అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. ఈరోజు చేయవలసినటువంటి దానాలు ఏమిటి అంటే అండి, నీరు, దీన్నే ఉదకుంభ దానం అంటారు. నీరు కానీ, అన్నం కానీ, వస్త్రం కానీ, అలాగే బంగారం కానీ కొద్దిగా అయినా సరే దానం చెయ్యాలి అని చెప్పి చెప్పబడుతోంది. గోవును కూడా ఈరోజు దానం చేయడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దానమక్షయ తృతీయాయాం యః కరోతి నరో భువి తస్య పుణ్య ఫలన్నాశం నగచ్చతి కదాచన. అంటే దీనికి అర్థం, అక్షయ తృతీయ రోజు మనం చేసినటువంటి అంటే చెప్పుకున్నటువంటి దానాలు ఒక్కటైనా కనీసం చేయగలిగిన వారు ఆ పుణ్యం ఎప్పటికీ నశించదు, వారి వంశాన్ని కాపాడుతూ ఉంటుంది అని అర్థం. అలాగే ఈరోజు చేసినటువంటి జపం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, అక్షయ ఫలాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. మనకి పంచపర్వాలు అని ఉన్నాయండి. ఈ పంచపర్వాల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. అందువల్లే ఈ పంచపర్వాల్లో చేసినటువంటి జపానికి గొప్ప ఫలితం లభిస్తుంది. ఈరోజు విష్ణు ఆరాధన చేయడం, మహాలక్ష్మి ఆరాధన చేయడం, ఈ మంత్రాలు ఏమైనా ఉన్నట్లయితే జపం చేయడం, అంటే పురుష సూక్తం కానీ, నారాయణ సూక్తం కానీ, అలాగే నారాయణాథర్వ శీర్షం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, భగవద్గీత కానీ, భాగవతం కానీ, అలాగే శ్రీ సూక్తం కానీ, మహాలక్ష్మి జపం కానీ చేయడం మంచి ఫలితాలని, శుభ ఫలితాలని కూడా మనకి ప్రసాదిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ జపం చెయ్యాలి. అక్షయ్యే తృతీయాయాం జప హోమాది కర్మణి అక్షయ్యం ఫలమాప్నోతి నాత్ర కార్య విచారణ. అంటే దీనికి అర్థం, ఈరోజు ఏ ముహూర్తం లేకుండానే ఏ పనైనా ప్రారంభించవచ్చు అని చెప్పి అర్థం. అంటే ఏ పనైనా అంటే మనం వ్యాపారం కానీ, ఇంటి నిర్మాణం పనులు కానీ, విద్యాభ్యాసం కానీ, దీనికి ఏ ముహూర్తం లేకుండా మనం ఖచ్చితంగా ప్రారంభం చేయవచ్చు. ఎందుకంటే ఈరోజు సర్వసిద్ధి ముహూర్తంగా పరిగణిస్తూ ఉంటారు.
అందువల్లే ఏ కార్యమైనా సరే మనం ప్రారంభం చేసుకోవచ్చు. అంతేకాదండి, చాలామంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పి చాలామంది కొంటూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజు. ఈరోజు పితృదేవతలకి ఖచ్చితంగా తర్పణాలు చేయాలి. ఎందువల్ల అంటే ఈ పితృతర్పణాలు చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం అది కూడా లభిస్తుంది. అంతేకాకుండా పితృదోషాలు అవి కూడా ఉన్నట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి. గొప్ప విషయం ఏమిటంటే ఈరోజే పరశురాముడు అవతరించినటువంటి రోజు. అలాగే మహాభారత ప్రకారం పాండవులకు ఈరోజే అక్షయ పాత్ర లభించినటువంటి రోజు. అలాగే త్రేతాయుగం కూడా ప్రారంభం ఈరోజే జరిగినట్టుగా విశ్వాసం. కావున అక్షయ తృతీయ రోజు మనం చేయవలసినవి ఏమిటండి? స్నానం, జపం, పూజ, దానం ఇవన్నీ చేసినట్లయితే అండి హోమం మొదలైనటువంటి శుభారంభాలు ఇవి చేసుకోవాలన్నమాట. అక్షయ తృతీయ రోజు ఇవి చేసినట్లయితే అక్షయ ఫలితాలని పొందుతారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. అటువంటివన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. మరి ఇంకా విశేషమైనది ఏమిటి అంటే అండి, దగ్గరలో ఏమైనా మనకి దేవాలయం ఉన్నట్లయితే విష్ణుమూర్తి వారిది తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.